ఇలా చూడండి, బీరకాయ ముక్కలు ఇంత తీగలు వస్తున్నాయి కదా, కింద ఉన్న ఆకులన్నీ తీసేస్తున్నా. ఎందుకంటే మట్టికి తాకినాయి అనుకోండి ఆ ఆకులు, వాటికి ఏదన్నా డిసీజ్ వస్తుంది ముక్కలకి. మట్టికి తాకకుండా మనం ఈ ఫస్ట్ వచ్చిన ఆకులన్నీ తీసేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నాయి కదా, ఇలానే అన్నీ తీసేసుకోవాలి. ఇక్కడ మట్టిలా తాకకుండా కొన్ని ఆకులు ఉంచి మిగతా అన్నీ తీసేయాలి. చెట్టుకు కూడా బలం కావాలి కదా, ఇప్పుడు మనం తీగ రావడానికి ఎప్పటికప్పుడు కొన్ని ఆకులు తీసేస్తూ ఉండాలి, కొన్ని ఉంచాలి. చూడండి, ఇప్పుడు గుబురులాగా ఉండే అన్నీ ఇన్ని ఆకులు తీసేసిన చూడండి. ఇవన్నీ ఇలా తీసేసుకుంటే ఎక్స్ట్రా ఎనర్జీ అనేది ఈ ఆకులకు వేస్ట్ అవుతుంది కదా, ఇప్పుడు పాకడానికి తీసుకుంటుంది. ఎందుకంటే ఇది నేల కాదు కాబట్టి ఇలా మట్టి కొంచెమే ఉంటుంది. మనం ఎప్పటికప్పుడు ఇట్లాంటి ఆకులు కొమ్మలు ఎక్స్ట్రా ఉన్నాయన్నీ కటింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ మిర్చి ముక్క ఉంది. ఇక్కడ ఏంటంటే దీనికి సపోర్ట్ ఇవ్వాలి, గాలికి ఊగకుండా. గాలికి ఊగింది అంటే రూట్స్ అన్నీ కదులుతూ ఉంటాయి, చిన్న మొక్క కదా. ఇప్పుడు నేను ఇక్కడ తుంచేసిన, ఇది తిని తల తుంచేసిన. ఎందుకంటే ఇక్కడ నుంచి కొమ్మలు స్టార్ట్ అవుతాయి, మళ్ళీ స్టెమ్స్ కొత్త వచ్చి గుబురుగా అయిపోతుంది మొక్క. గుబురుగా అయిందంటే కాయలు ఎక్కువ వస్తాయి. అలా ఇప్పుడు దీన్ని ఇలా చేసిన, దీనికి ఇట్లా సైడ్కు ఒక కట్టె పెట్టి చిన్న దారంతో నేను కట్టచ్చు. ఇక్కడ కూడా అట్లా చేసిన చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇది తుంచేద్దాం. ఈ ఫస్ట్ చిగురు తుంచినామనుకోండి, ఈ సైడ్లకంతా చిగురులు వచ్చేస్తాయి. ఇది బీరకాయ విత్తనాలు ఉన్నాయి దీంట్లో, కానీ దీనికి ఇట్లా సపోర్ట్గా కూర్చిన కట్టబెట్టాలి. తీసేసి ఇలా తుంచేసుకోవాలి. ఇక్కడ నుండి చిగురులు వస్తాయి. కొన్ని ఆకులు మాత్రమే ఉంచవచ్చు, ఇక్కడ వరకు అంతే. ఇప్పుడు ఇక్కడ చిగురులు వస్తాయి. ఇలా తుంచకుంటే ఏమవుతుందంటే చక్కగా వెళ్తూ ఉంటుంది. కొమ్మలు ఎక్కువ రాకుంటే మనకు కాయలు ఎక్కువ రావు కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, మిర్చి ఎట్లా వస్తుంది, అంతా కొమ్మలు వచ్చినాయి కాబట్టి ఎక్కువ మిర్చి తీసుకోవచ్చు, ఎక్కువ మిరపకాయలు తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ కూడా తుంచేద్దాం. దీనికి చిన్న చిన్న కొమ్మలు కూడా స్టార్ట్ అయినాయి. ఇక్కడ చూడండి.